వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ టమాటా పచ్చిమిర్చి కర్రీ. చాలా బాగుంటుంది, కారం లేకుండా ఈజీగా సింపుల్గా టేస్టీగా మన చపాతీ రోటీ పుల్కా అన్నం అన్నిటి మీద పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ కర్రీ. అయితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ తెల్ల వంకాయలు తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి 1/2 కిలో వంకాయలు అయితే తీసుకున్నాను అనమాట. ఒక పెద్ద సైజు టమాటాలు, ఒక 10 పచ్చిమిర్చి అండ్ ఒక చిన్న ఆనియన్ అనమాట. సో ఇవన్నీ ఇలా కట్ చేసుకోండి. పచ్చిమిర్చి పొడుగ్గానే కట్ చేసుకొని, టమాటా పెద్ద కట్ చేసుకున్న పర్లేదు, చిన్న కట్ చేసుకున్న పర్లేదు అనమాట. సో బాండీ పెట్టేసి సో కొంచెం హీట్ అయినాక ఆయిల్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి అనమాట. సో ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి, అప్పుడే కర్రీ కూడా చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. సో మనం టేస్టీగా తినాలి వంకాయ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా అంటే ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది అనమాట. దీంట్లో చాలామంది ఎండి రొయ్యలు వేసుకుంటారు అండ్ ఇలా రొయ్యలు అయినా ఎండి చేపలైనా అలా వేసుకుంటారు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే జొన్న రొట్టెలో అయితే ఇంకా బాగుంటుంది అనమాట. ఎండి రొయ్యలు వేసుకొని ఇలా తిన్నా బాగుంటుంది, చపాతీ ఆర్ పుల్కా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనుకోండి. అండ్ రైస్ మీద ఇంకా బాగుంటుంది. మేము ఎక్కువ జొన్న రొట్టెల మీద చేస్తాం. సో ఈ కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఇది మా అమ్మ చేస్తుంది ఇలా ఈ రెసిపీ. సో నేను నేర్చుకొని ఇలా చేసుకుంటున్నా, నేను కూడా ఇలా చేసుకుంటాను అనమాట. సో జొన్న రొట్టెలు చేయలేదు, మధ్యాహ్నం లంచ్ టైంకి ఈ కర్రీ చేశాను. అండ్ మా వారికి కూడా చాలా ఇష్టం. అండ్ అయితే ఆనియన్స్ ఫ్రై అయినాక సో వంకాయలు కూడా యాడ్ చేసేసుకోండి. వంకాయలు ఒక 50% మగ్గితే చాలన్నమాట. దాని తర్వాత వేరే చెప్తాను టిప్ అనమాట. అండ్ ఇక్కడైతే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని సో కలిపేసుకొని సో మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి ఇదంతా. సో మూత పెట్టేసి మగ్గనివ్వండి. సో మగ్గేలోపు సో మీరు ఆలోపు కూరగాయలు తరుక్కుంటే టమాటాలు అండ్ పచ్చిమిర్చి అవి తరిగేసుకోండి. అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. సో ఇలా అయితే వంకాయలు అయితే మగ్గినాయి. అండ్ మగ్గినాయా లేదా అని చూసుకోవడానికి ఒక చిన్న స్పూన్తో ఇలా మామూలుగా ప్రెస్ చేయండి. సో అప్పుడే అర్థమైపోతుంది ఎంత పర్సెంట్ మగ్గింది లేదా అనేది కూడా మనకి ఐడియా వస్తుందన్నమాట. మనం ఈ వంటని కలుపుతూ ఉండాలి. అండ్ మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే ఏంటంటే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. అండ్ నేను చోలే మసాలా కర్రీ పెట్టాను. సో అది చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ ఇక్కడంటే సో పచ్చిమిర్చి టమాటా రెండు సార్లు వేయం, ఒకేసారి టమాటా పచ్చిమిర్చి వేసేస్తే చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది తెలుసా. అండ్ వంకాయలు పచ్చిమిర్చి టమాటాలు ఇలా అన్నీ మగ్గ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. నేను ఓన్లీ ఆనియన్స్ వంకాయలు ఫ్రై చేసిన తర్వాత టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర 2-3 ఒకేసారి యాడ్ చేసేస్తారనమాట. కర్రీ మగ్గుతుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, సూపర్ ఉంటుంది. దీంట్లో చిటికెడు పసుపు కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకొని టమాటాలన్నీ సో మగ్గాలంటే సాల్ట్ కంపల్సరీ వేసే ఉన్నాం కదా, ఇంకొంచెం వేయాలంటే ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. సో కలిసిపోతుంది అనమాట. ఒక్కసారి అంతా కలిపేసేసి సో మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ మగ్గనివ్వండి. సో కర్రీ సూపర్గా ఉంటుంది. అండ్ ఫైనల్లో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటే సో టమాటాలు కూడా కొంచెం తొందరగా మగ్గడానికి వీలవుతుంది అనమాట. టమాటాలు అయితే ఒక 20% అయితే మగ్గేసాయి అనమాట. దాంట్లో నేను అంటే గంటతోనే సో ప్రెషర్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ టీ గ్లాస్ వాటర్ పోసేస్తే టమాటాలు కొంచెం మగ్గపోయినా నాటు టమాటాలు అలా ఉన్నా సో కొంచెం పచ్చిగా ఉన్నా సరే కొంచెం వాటర్ వేసుకుంటే మగ్గిపోతాయి అనమాట. సో అలా ఈ రెసిపీ ఇలా చేసుకుంటే వంకాయ చాలా బాగుంటుంది. సో వంకాయ తినడం కూడా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది కర్రీ. సో ఎప్పుడు ఒకేలాగా చేసుకోకూడదు, అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా చేసుకోవాలి. అండ్ చేసారు కదా కర్రీ కూడా పర్ఫెక్ట్గా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఒక్కసారి గంటతో మరొకసారి సో ఇలా ప్రెషర్ చేస్తే సరిపోతుందనమాట. టమాటాలు కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి. సో ఇంకొక 1 మినిట్ అయితే సరిపోతుందనమాట కర్రీ అవ్వడానికి. సో చాలా మంచి ఫ్లేవర్, సో ఎంత బాగుందో తెలుసా కర్రీ అయితే. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్ అన్ని వీడియోస్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి అంతే. సో కర్రీ అయితే అయిపోయింది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకొక వెరైటీ వంకాయతో